గోంగూరలో సరిగ్గా ఉప్పే లేదు. అవునత్తయ్య, ఆ బెండకాయ కూర కూడా అలాగే ఉంది. దాని వంట అదీను. రేఖ, ఈ 25,000 లోపలదే. ఎక్కడిదిరా ఈ డబ్బు? మా కొత్త ఇంటికి ఫర్నిచర్ చేయించడానికమ్మా. కొత్త ఇంట్లోకి త్వరగా గృహప్రవేశం చేయి నాయనా. నేను మీతోనే ఉంటాను. అలాగే. చేసే పని కాస్త ఆలోచించి చేయి దుర్గా. పర్వాలేదు లేక ఆయన చూడలేరుగా. పద. నా కథ పత్రికలో పడిందా? అవును మావయ్య. ఎక్కడ? ఏ పేజీలో? ఆ పేజీలోనే మావయ్య. ఈ పేజీలోనా? అవును మావయ్య. ఇవిగో పారితోషికంగా 200 రూపాయలు కూడా పంపారు. తీసుకోండి. 200 పంపారా? అవును మావయ్య. 200? నేను 200 సంపాదించాను. శాంతి, ఈ 100తో బాబుకు హార్లిక్స్ బాటిల్స్. ఇంకేం భయం లేదు. వాడికి ఏం కావాలన్నా నేనే సంపాదించిస్తాను. వాడికే కాదు, మీ అత్తయ్య కూడా యాపిల్ పళ్ళు కొనిస్తాను. నా డబ్బుతో కొనిస్తాను. ఈ 100 తీసుకో. దీంతో ఏం చేయమంటారు మావయ్య? 4 లీటర్ల పాలు కొని ఇంట్లో అందరికీ సరిపడ పాలకోవా చెయ్యి. మంచి సన్న బియ్యం, బసుమతి బియ్యంతో పలావు చెయ్యి. నీ కొడుక్కి పాయసం అంటే ఇష్టం కదా, యాలక్కాయలు జీడిపప్పు వేసి సేమియా పాయసం చెయ్యి. శాంతి, ఇవాళ మన ఇంట్లో అందరూ పలావు, పాలకోవా, పాయసంతో తృప్తిగా పోంచారు. నీ కథను ఏ తలమాసిన వాడు పబ్లిష్ చేస్తాడని తెప్పిపడిచింది కదా మీ అత్త. దాన్ని ఇలా పిలువు చెప్తాను. రాజేశ్వరి, వస్తున్నానండి. 5. రాజేశ్వరి. అబ్బా వస్తున్నానండి. ఏమిటి మామ కొడల మీటింగు? నా కథ ఎవడు పబ్లిష్ చేస్తాడని ఎగతాళి చేసావే, ఇప్పుడు చూడు 200 రూపాయల పారితోషికం కూడా పంపారు. ఏమిటి, నీ కథ పత్రికలో పడిందా? చూడు, ఆ రోజు కథ రాయమంటే పారిపోయావే. కన్న కూతురువి, నువ్వు చేయలేని పని ఏ తల్లి కన్న బిడ్డో నా చిన్న కోడలు చేసి పెట్టింది. రాయడమే కాదు, దుర్గ నా కథ పత్రిక కూడా పంపింది. చూడు. ఈ పేజీలో ఉన్నది నీ కథ కాదు, 2 పేజీల అడ్వర్టైజ్మెంట్. నీ మొహం, నువ్వెప్పుడు అబద్ధాలే చెప్తావు. దుర్గా, దానికి చూపించు. నేను నీ కన్న కూతుని కనుక నీ కోడలాగా అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేయలేకపోయాను. చిన్న కోడలని తెగ పొగడేసుకునేవారే, అందుకే మిమ్మల్ని ఇంత మోసం చేసింది. ఇంతదానికేనా అంత హంగామా చేసింది? పదండి అత్తయ్య, మన కాలక్షేపాన్ని కూడా పాడు చేశారు. నువ్వు ఈ ఇంటిని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. చివరికి నువ్వు కూడా నన్ను ఆటలు పట్టించావా? ఈ ముసలివాడు నీ కూడా చులకనైపోయాడా అమ్మా? అయ్యో, అంత మాట అనకండి మావయ్య. నీ పెదవుల మీద చిరునవ్వు, నీ ముఖంలో ఆనందం, వీటికి మించినవి నాకు ఈ ప్రపంచంలో వేరే ఏవి అక్కర్లేదు. నేను ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కోమని చిన్నబావ 200 రూపాయలు నాకు ఇచ్చారు. దాంతో మిమ్మల్ని సంతోష పెట్టాలని అనుకున్నానే కానీ ఆటలు పట్టించాలని కాదు నా ఉద్దేశం. అదే నా నేరం అయితే మీ ఇష్టం వచ్చిన శిక్ష నాకు విధించండి, నేను సంతోషంగా స్వీకరిస్తాను. అవునమ్మా, శిక్ష విధించాల్సిందే, విధిస్తాను. కడదాకా ఈ ముసలివాడిని కాస్త కనిపెట్టుకుని ఉండమ్మా. నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను. మీకు ఏదైనా కావాలంటే మీ అమ్మగారిని అడిగి తీసుకోండి. అలాగేలేమ్మా, ఇందులో కొత్త ఉంది. ఇంట్లో చాకరీ అంతా నేనేగా చేసేది. అంటే నేనేం చేయడం లేదనా మీ ఉద్దేశం? ఎందుకు చేయడం లేదమ్మా, చేస్తున్నావు మా మీద పెత్తనం. నువ్వు ఊరుకో అమ్మా, దాన్ని పోనీక నీ పెళ్ళాన్ని పట్టు కట్టేశానా? ఏమండోయ్, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. పొరపాటేలేమ్మా, వెళ్ళిరా. ఇవాళ మా చిన్నన్ని వస్తాడని ఎంతో హుషారుగా పోతుంటే నా మూడంతా చెడగొట్టారు.
రవి, నేను ఇంట్లో ఉండలేనురా. నన్ను కాశీకి పంపించేసేయ్. కృష్ణ రామాని అక్కడే చేస్తాను. చెప్పు, మా అమ్మ చేతిలో యాపిల్ పళ్ళు లాక్కున్నావా? కమల్ అడుగు, దానికి తెలుసు. ఏ మాట్లాడమే బాబు, నువ్వు ఉండదురా. అసలు నువ్వు చేసిన గారాబే దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. చెప్పు, అమ్మ చేతిలో యాపిల్స్ లాక్కున్నావా లేదా? లాక్కున్నాను. అయితే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పవలసినంత నేరం నేనేమి చేయలేదు. అంటే క్షమాపణ చెప్పనమాట? చెప్పను. నిన్ను రవి, ఇంకా 4 తగల్ని. నువ్వు అమ్మకి క్షమాపణ చెప్పి తీరాలి. పోయి ఆమె కాళ్ళ మీద పడు. ముగ్గురు బిడ్డల తల్లి మీ అమ్మ. ఆవిడ గారే జ్వరంతో మురుగుతున్న పసివాడి చేతిలోంచి హార్లిక్స్ నేలకేసి కొట్టింది. అదే నేరం కానప్పుడు నేను ఆవిడ చేతిలోంచి యాపిల్ లాక్కుంటే నేరం ఎలా అవుతుంది? విన్నావా దాని మాటలు? నీతో వాదన నాకు అనవసరం. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆమెకు క్షమాపణ చెప్పుకో, లేదా నన్ను కొట్టండి, చంపండి, నేను మాత్రం ఆమెకు క్షమాపణ చెప్పను. దుర్గా, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. మా అమ్మకు క్షమాపణ చెప్పావా? సరే, లేదా నిన్ను ఈ రోజు దేవుడు కూడా రక్షించలేడు. నేను క్షమాపణ చెప్పను కాక చెప్పను. చెప్పను. రాస్కెల్, కట్టుకున్న భార్య మీద చేసుకుంటావా? అన్నయ్య, నాకు అడ్డు రాకు. ఈ ఇంట్లో మా అమ్మకు అవమానం జరిగింది. ఎవరైనా నాకు అడ్డు వచ్చారో చిన్న పెద్దాలు కూడా చూడు. నీకు అదే సాధ్యం. నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోగా వాడు దాని పెళ్ళానికి బుద్ధి చెప్తూ ఉంటే వాడిని పడతావు ఎందుకు? నోరు ముయ్యా, వాడంకి పెట్టవా? నువ్వు మహా నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుంటున్నాడు. నీ ఇంట్లో నీ పెళ్ళాన్ని చేసే పెత్తనం, చలాయించే అధికారం అన్నీ నేను చూస్తూనే ఉన్నాను రా. కానీ ఇన్నాళ్ళు నోరు మూసుకుని ఊరుకున్నాను. కారణం మీ అందరికీ భయపడి కాదు. కళ్ళు పోయి అంధకారంలో అలమటిస్తున్నా ఈ ముసలి తండ్రిని చూసి. అబ్బో, చాలా గొప్పగా మాట్లాడావు. నీకొచ్చే ముష్టి జీతం డబ్బులతో అందరినీ పోషించి తర్వాత చెప్పు నీ శ్రీరంగ నీతులు. పేలు సంపాదించలేకపోవడమే నా నేరం అయితే దానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను కదమ్మా. ఏ పాప ఎరుగని నా భార్య పగలంతా ఇంటడి చాకరీ చేసి మీ అందరి చేత మాటలు పడి రాత్రులు గదిలోకి వచ్చి ఒక్కతే కూర్చుని కుమరి ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నాను. మగ పుట్టక పుట్టిన వాడికి ఇంతకంటే ఇంకే శిక్ష కావాలమ్మా. రవి, నీకిదే చెప్తున్నాను. మళ్ళీ నీ భార్య మీద చేసుకున్నావో నీ కాళ్ళు చేతులు వెనక్కొట్టి అవతల పారేస్తాను. జాగ్రత్త. ఇదిగో, నా తల్లిని ఎవరిని అవమానిస్తే నేను సహించను. అలాగే నీ తల్లిని ఎవరిని అవమానిస్తే నువ్వు సహించేవాడివా? ఏమన్నా? నీ తల్లి నా తల్లి కాదా? కాదు, అమ్మనే అడుగు ఆ మాట. నువ్వు నా తల్లి కాదా అమ్మా? కాదు. నేను నీ తల్లిని ఎలా అవుతాను? నీలాంటి వాడు నా కడుపున ఎలా పుడతాడు? నిజం చెప్పారు. అలాంటి కొడుకు నీ కడుపున ఎలా పుడతాడు? కాకి కడుపున కాకి పుడుతుంది గాని కోకిల పుడుతుందా? అలాగా? మీ కోకిలకి ఈ కాకులతో ఏం పని? ఇక నుంచి మీ పెద్ద కొడుకుతో కోడలతో నాకే సంబంధం లేదు. ఇక ముందు అతను నన్ను అమ్మ అని పిలవకూడదు. అమ్మా, ఇక పిలవలే. కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా తల్లి అనుకున్నాను. నీకెప్పుడన్నా అవసరం వస్తే నన్ను పిలువు. నిన్ను పిలవాల్సిన కర్మ వాడికేం లేదు. మీ ఇద్దరం కొడుకులు ఉన్నాం, మేము చూసుకోగలం. అమ్మా పదండి. పద. సామాన్లు సర్దు. మీ అమ్మ నగలు కూడా తీసుకురా. మా అమ్మ నగలు ఎందుకు? ఇప్పుడు నేను తీసుకెళ్ళి హోటల్లో పెట్టను. ఓ 2-3 రోజులు మీ మామయ్య గారి ఇంట్లో ఉండు. అంతలోపల మీ అమ్మ నగలమ్మి ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుంటాను. ఏమిటి? మా అమ్మ నగలమ్మి ఇల్లు అద్దెకు తీసుకుంటారా? చూడండి, దేవుడు మనిషికి 2 చేతులు ఇచ్చింది కష్టపడి పని చేసి సంపాదించడానికి, కానీ అమ్మ మాటలు విని పెళ్ళ మీద చేసుకోవడానికి కాదు. ఏమన్నావు? మీరు నన్ను తీసుకెళ్లాలంటే పెళ్ళాన్ని కొట్టిన అదే చేతులతో కష్టపడి సంపాదించి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అప్పుడు రండి. అంతవరకు నేను ఇంట్లోంచి బయటికి రాను. ఓకే, నాకు చేతనైనట్టు ఎలాగో సంపాదించి ఇల్లు అద్దెకి తీసుకుంటాను. వచ్చి నేను తీసుకెళ్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. కానీ ఒక్క విషయం, అంతవరకు నువ్వు మా అమ్మ జోలికి వెళ్ళావో నేను ఊరుకోను.
మీ అమ్మైనా మీ అమ్మని పుట్టించిన దేవుడైనా అనవసరంగా నా జోలికి వస్తే మాత్రం నేను సహించను. అసలు నా సంగతి మన పెళ్లికి ముందు నుంచి మీకు తెలుసు. ఆ చెప్పేదేమిటో మీ అమ్మకి చెప్పి వెళ్ళండి. చాలే ఆపని ఉపన్యాసం. నాకు లీవ్ దొరికితే నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాను, లేకపోతే మీ మామయ్యని పంపిస్తాను. మా మావయ్య పొందిలో ప్రాణం ఉండగా మళ్ళీ ఈ గడప తొక్కడం. ఏ మీ ఇంటికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రాను బాబు. అంటే మీ మేనకోడలు మా ఇంట్లో చేసిన రసాభాస అంతా మీకు తెలిసిందనమాట. సరే అయితే నేనే దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేస్తాను. ఏమిటి అలా చూస్తారు? ఉండు బాబు, నేను మీ ఇంటికి తీసుకెళ్లి ఉంగరం ఇదే బాబు. అంటే ఆ రోజు ఈ ఉంగరం దుర్గకిచ్చి రాలేదా? ఇద్దామనే వెళ్ళాను, కానీ మా అమ్మ మిమ్మల్ని అలా అవమానించిందని మరి నాకు చెప్పలేదే? నువ్వు బాధపడతావనే చెప్పలేదు బాబు. మా పిల్లని ఎన్ని బాధలైనా పెట్టగలను, కానీ అల్లుడి నీ మనసు కష్టపెట్టలేం కదా. మా అమ్మ చెప్పుడు మాటలు విని దుర్గను అన్యాయంగా కొట్టాను బాబాయ్. ముసలాడో ముట్టుకోడు దుర్గని ఆనాడు ఈ ఇల్లు గల్లానికే ఇచ్చి చేసి ఉన్నట్టయితే దానికి నీ కష్టాలే ఉండేవి కాదు. ఏమిటి ఇంత పొద్దెక్కింది, ఇంకా కాఫీ రాలేదు? నీ రెండో కోడలు నిద్రవుతుంది, పోయి లేపు. ఎందుకు? దానెందుకు లేపడం? మరి నీకు కాఫీ ఎవరిస్తారు? రోజిచ్చే పెద్ద కోడలికి ఏమొచ్చింది? అదేమిటే, నువ్వేగా అన్నావు పెద్ద కొడుకుతో పెద్ద కోడలతో నీకేమీ సంబంధం లేదని. రెండో కొడుకును మార్కెట్కు పంపించు, వాడి భార్యను వంట చేయమను. మరి పెద్ద కోడలు ఏం చేస్తుంది? వాళ్ళ వరకు వాళ్ళే వండుకుంటారు, తింటారు. వాళ్ళ వరకే వాళ్ళు వండుకునేటట్టయితే వేరుగా ఉండమనండి. ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పెద్దవాడికి తల్లి వేరైనా తండ్రి నేనేగా. ఈ ఇల్లు నాది. రెండోవాడికి మూడోవాడికి ఎంతుందో ఈ ఇంట్లో పెద్దవాడికి అంతే హక్కు ఉంది. మావయ్య కాఫీ. ఆహాహా, ఇవాళ కాఫీ ఎంత రుచిగా ఉందో. నాకెలా తెలుస్తుంది? ఆవిడగా నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. పాపం